హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి వ్లాగ్స్. అండ్ నేను మీషోలో 2 శారీస్ ప్లేస్ చేశాను. అండ్ దాంట్లో ఫస్ట్ శారీ వచ్చేసి జ్యోతిక ఇన్స్పైర్డ్ టిష్యూ సాఫ్ట్ శారీ. ఈ శారీ ప్రైస్ మనకి 989 రూపీస్ అలా ఉంది మీషోలో. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి శారీస్, బట్ ఒక్కో పేజ్లో ఒక్కో కాస్ట్ ఉంది. అండ్ ఆన్ టైం డెలివరీ ఉంటుందో లేదో కూడా మనకు తెలియదు శారీస్కి. అండ్ క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. అండ్ రిటర్న్ ఆప్షన్స్ కూడా అంత సఫిషియెంట్గా మనకి రెస్పాండ్ అవ్వకపోతుండొచ్చు వాళ్ళు. సో ఇది వచ్చేసి పళ్ళు ఫ్యాబ్రిక్ అండి. మనకి పళ్ళు పార్ట్ ఇలా ఇచ్చారు. అండ్ శారీకి పళ్ళు పార్ట్కి బ్లౌజ్ పార్ట్కి లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది అంతే. అంతేకాని పెద్ద అంటే మనకి చూడగానే తెలిసిపోయేంతగా ఏం లేదు. లిటిల్ బిట్ వేరియేషన్ అండి అంతే. అండ్ మనకి బార్డర్ వచ్చేసి శారీకి బిగ్ బార్డర్ ఇచ్చారు. అండ్ జరీ మనకి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా టిష్యూ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు. అండ్ కంప్లీట్గా పార్టీ వేర్ శారీ అండి. మనకి ఇది నైట్ పార్టీస్ ఏవైనా ఉన్నా, లేకపోతే వెడ్డింగ్ ఈవెంట్స్ అలా ఉంటాయి, రిసెప్షన్స్ ఉంటాయి, మనకి పూజలు ఉంటాయి కదా. సో అలాంటి టైంలో అయితే శారీ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందండి. మీకు నచ్చితే కనుక బ్లౌజ్కి మీరు వర్క్ చేయించుకోండి, అదర్వైజ్ లివ్ ఇట్ అలాగే ఉంచేయండి. శారీకి వర్క్ కన్నా మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అలా మామూలుగా వదిలేస్తేనే బాగుంటుంది అనిపించింది నాకు. అండ్ శారీ అయితే చాలా గ్రాండ్గా ఉంది. ఎనీ అకేషన్ మీరు వేర్ చేసినప్పుడు మంచి మార్క్స్ అయితే పడతాయండి మీకు. అండ్ ఇది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ని అస్సలు డిలే చేయొద్దు. అండ్ మనకి ఎలా వచ్చిందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే స్టిచ్ చేయించుకోండి. బట్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉంటే కూడా నెట్లో ఒకసారి సెర్చ్ చేసుకొని దాని ప్రకారం మీరు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ని యూటిలైజ్ చేసుకోండి చక్కగా. అంతేకాని బ్లౌజ్ ఫ్యాబ్రిక్ పాడు చేసుకోవద్దు. అండ్ ఓవరాల్గా శారీ చూస్తే మనకి ఇలా వచ్చింది. ఫోన్లో మీకు కొంచెం వేరియేషన్ అనిపిస్తుందేమో, బట్ మీరు లైవ్లో చూసినప్పుడు ఇంప్రెసివ్గా అనిపిస్తుంది శారీ పైన బార్డర్ మనకు అలా చిన్న బార్డర్లో ఇచ్చారు. ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉంటుంది. నైట్ టైం పార్టీస్కి అయితే శారీ మంచి షైనింగ్ ఉంటుందండి, షైన్ అవుతూ ఉంటుంది. అండ్ మంచి ఇంప్రెసివ్ లుక్ ఉంది. అండ్ అట్రాక్ట్ అవుతారు శారీని చూడగానే. మంచి జ్యువెలరీ వేసుకొని చక్కగా హెయిర్ స్టైల్ వేసుకొని శారీ వేర్ చేస్తే సీరియస్లీ చాలా బాగుంటారండి. అండ్ ఎలాంటి వాళ్ళకైనా సెట్ అయిపోతుంది శారీ. అంటే కొందరికి స్కిన్ టోన్ బట్టి శారీస్ సెట్ అవుతూ ఉంటాయి కదా. సో దట్ ఈ శారీకి ఆ ప్రాబ్లం ఏం లేదు, ఎలాంటి వాళ్ళకైనా శారీ అయిపోతుంది. అండ్ కంప్లీట్గా పార్టీ వేర్ శారీ అండి. ఫెస్టివల్స్కైనా వెడ్డింగ్స్కైనా శారీ చాలా బాగుంటుంది. మిస్ చేసుకోకండి శారీని. నేను కింద కోడ్స్ అలా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ శారీ వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్లో ఉందండి. ఇది కూడా పార్టీ వేర్ శారీ అని చెప్పొచ్చు. బట్ పార్టీ వేర్ అంటే చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి, లేకపోతే చిన్న చిన్న కిటీ పార్టీస్కి, మన ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు ఫోటోషూట్స్కి అలా యూజ్ అవుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది శారీ కలర్. అంటే ఫోటోషూట్కి, వీడియోస్కి శారీ కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందని చెప్తున్నాను నేను. అండ్ శారీ మనకి చిన్న చిన్న అకేషన్స్కి అయితే ఓకే అండి. పెద్ద పెద్ద ఫెస్టివల్ ఈవెంట్స్కి అయితే మనకి శారీ అంత యాప్ట్ అవ్వదు. అండ్ శారీకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఇలా ఇచ్చారు. మనకి శారీ ఫ్యాబ్రిక్ జార్జెట్ అని మెన్షన్ చేశారు, బట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ కాదు, ఇది సాటిన్ ఫ్యాబ్రిక్ లాగా అనిపించింది నాకు. సో ఈ ఫ్యాబ్రిక్ పైన మనకి ఇలా సిల్వర్ కలర్ థ్రెడ్తో మనకి ఇలా వర్క్ ఇచ్చారు. అండ్ చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ మనకి ఇలా వర్క్ ఇచ్చారు. బ్లౌజ్ మీరు ఇలా స్టిచ్ చేయించుకున్నా పర్లేదు, లేదంటే మీరు నెట్లో సెట్ చేయించుకొని ఇంకొంచెం ట్రెండీగా కుట్టించుకున్నా పర్లేదు. బట్ మనకైతే ఇలా ఇచ్చారు వాళ్ళు. అండ్ కంప్లీట్గా డిజైన్ ఇచ్చారండి, ఎంబ్రాయిడింగ్తో డిజైన్ ఇచ్చారు, చిన్న బూటీస్ ఇచ్చారు. అండ్ ఇంకా మీ ఇష్టం అండి, మీరు ఇలా స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్ అయితే ఓకే, బాగుంటుంది. అండ్ బ్లౌజ్ అయితే పాడు చేసుకోవద్దండి. మనకి యాస్టీస్ కలర్స్ మార్కెట్లో దొరకట్లేదు, మళ్ళీ దానికి ఏదో డిఫరెంట్గా ట్రై చేయాల్సి వస్తుంది. సో దట్ ఈ శారీకి అయితే ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఓకే, మంచిగా అనిపించింది చూడడానికి కూడాను. అండ్ డిస్టర్బెన్స్ ఏం లేదండి. కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి శారీస్ వేర్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా. సో దట్ అలాంటి వాళ్ళు ఈజీగా క్యారీ చేయగలుగుతారు శారీస్. అండ్ మనకి ఎక్కువ టైం లేకపోయినా కొంచెం సింపుల్గా రెడీ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఈ శారీ బాగా యాప్ట్ అవుతుంది. సింపుల్గా రెడీ అయిపోయి ఒక చిన్న నెక్లెస్ ఒకటి పెట్టుకొని, లేదంటే ఒక చిన్న చోకర్ పెట్టుకొని కూడా మనం వెళ్ళిపోవచ్చు, అలా ఉంది. సింపుల్ పార్టీస్కి అయితే శారీ పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది. అండ్ ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. అండ్ ఐఎమ్ రియల్లీ సారీ, కొంచెం వీడియో బ్లర్ అవుతుంది, ఏమనుకోవద్దు. అండ్ మీకు కొంచెం నియర్గా చూపిస్తాను నేను, మీకు క్లియర్గా వస్తుందని అనుకుంటున్నా.
సో ఇలా వచ్చింది. మనకి హ్యాండ్స్కి ఇలా ఎలిఫెంట్స్ కూడా ఇచ్చారు. సేమ్ మనకి ఇమేజ్లో ఎలా అయితే మనకి ఇచ్చారో శారీని, ఇమేజ్లో ఉన్నట్టుగానే శారీ వచ్చింది. బట్ ప్రైజే నాకు కొంచెం ఎక్కువగా అనిపించింది. శారీ ప్రైస్ వచ్చేసి 940 రూపీస్, ఆల్మోస్ట్ 1000 రూపీస్ అలా వచ్చింది. అదే కొంచెం నాకు ఎక్కువ అనిపించింది. సో శారీ బార్డర్ అయితే ఇలా ఉంది. కట్ వర్క్తో ఇచ్చారు మనకి, ఎంబ్రాయిడరీ వర్క్ కట్ వర్క్తో ఇచ్చారు శారీ. కంప్లీట్గా శారీ ఓవరాల్గా మనకి ఇలాగే ఉంటుందండి. బార్డర్ ఒక చిన్న బార్డర్తోనే శారీని హైలైట్ చేశారు. అండ్ ఈ కలర్ ఇప్పుడు కొంచెం స్పెషల్ కదా మార్కెట్లో. సో దట్ ఈ కలర్ శారీకి ఈ చిన్న కట్ వర్క్ ఇవ్వడం గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. అంటే శారీ సింపుల్గా ఉంది, బ్లౌజ్ని కొంచెం హైలైట్ చేశారు ఎంబ్రాయిడరీ వర్క్తో. సో దట్ శారీ బాగా వచ్చింది. బట్ ప్రైజే కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది నాకు. ఆల్మోస్ట్ 1000 రూపీస్ అంటే అంత వర్తి కాదేమో ఈ శారీకి. జస్ట్ ఒక 600 to 700 మధ్యలో బెటర్ ఏమో ఈ శారీకి అంత పెట్టొచ్చు. అండ్ ఓకే, శారీకి మనకి రన్నింగ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు అండ్ శారీకి కట్ వర్క్తో చిన్న బార్డర్ హైలైట్ చేశారు. శారీ అయితే ఓకే, బాగుంది. బ్లౌజ్ ప్యాటర్న్ కూడా మనకి సేమ్ యాజ్ బార్డరే ఇచ్చారు కాబట్టి మనకి ఇంకా వేరే సెట్ చేయాల్సిన అవసరం లేదు. శారీ అయితే ఓకే, గుడ్, చాలా బాగుంది. చిన్న చిన్న అకేషన్స్కి శారీ బాగా సెట్ అవుతుంది. అండ్ నచ్చితే మీరు చెక్ చేసుకోండి. నేను కామెంట్ బాక్స్లో మీకు లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అది కుదరకపోతే నేను కామెంట్ బాక్స్లో మీకు కోడ్స్ ఎంటర్ చేస్తానండి. అండ్ ఓవరాల్గా మీరు ఇక్కడ శారీ చూసుకోవచ్చు. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్, కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ బెటర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.